గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం బహుళపక్షం, తిథి అష్టమి, మధ్యాహ్నం 12:11, తదుపరి నవమి, నక్షత్రం అర్ధరాత్రి 10:23, తదుపరి పునర్వాసు, వర్షం ఉదయం 6:28 నుంచి 8:06, దుర్ముహూర్తం ఉదయం 11:42 నుంచి 12:30, అమృత గడియలు మధ్యాహ్నం 12:10 నుంచి 1:48, రావు కాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, సూర్యోదయం ఉదయం 6:07, సూర్యాస్తమయం సాయంత్రం 6:05. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, అదిగో అల్లదిగో మహాప్రసాదం, శతాబ్దాల కిందట వడ, తర్వాత బూందీ లడ్డు, శ్రీవారికి 50 రకాల ప్రసాదాలు, దిట్టం లెక్క పొట్టులో తయారీ, భక్తులకు 3.50 లక్షల వరకు పంపించేశారట. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురువైంది. కన్వీనర్ కోట మెరిట్ జాబితా విడుదల చేశారు. నేడు 5 గంటల్లోపు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. గురువారం వెబ్ ఆప్షన్లకు అవకాశాన్ని ఇవ్వనున్నారట. నేడు 7 జిల్లాల్లో భారీ వర్షాలు. మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బుధవారం రాష్ట్రంలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొందట. ఇకపై ఎక్కడ ఆక్రమణలు జరగద్దు. ఓఆర్ఆర్ లోపల చెరువులు, నాలాల వివరాలు సేకరించాలి. ఎఫ్టీఎల్ బంపర్ జోన్లను గుర్తించాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అర్హులైన పేదలకు 2 పడక గదులు, ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి. దసరాలోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. 700 మంది ఏఈలకు నియామక పత్రాలు రేపు జలసౌదాల్లో అందచేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఉక్రెయిన్లో శాంతి స్థాపనకు తోడ్పాటు, జెలెన్స్కీతో భేటీలో మోదీ. ముగిసిన అమెరికా పర్యటన. డిఎస్సి 2008 బాధితులకు కొలువులు, కాంట్రాక్ట్ విధానంలో ఎస్డిటీలుగా నియామకం, 2367 మందికి అవకాశం కల్పించనున్నారట. పాతాళంలో నీళ్లు, విద్యార్థినిల కన్నీళ్లు. బకెట్లను వరుసలో పెట్టి నీళ్ల కోసం విద్యార్థినులు వేచి చూస్తున్న ఈ చిత్రం కామారెడ్డి జిల్లా పిట్లం కేజీబీవీ పాఠశాలలోనిది అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. అలాగే మరో వార్త చూస్తే, 500 కుటుంబాలు, 140 లారీలు, 23 మండలాల్లో సేద్యానికి వెన్నుదన్నుగా యువకులు. కోర్ను కాపాడతాం, ఆర్థిక ప్రోత్సాహకాలు అందించే యోచనలో సర్కారు ఉందట. బీటెక్, సివిల్, మెకానిక్, ఎలక్ట్రానిక్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లు ఇవ్వనుందట. సిఐఐ, పిక్కీ, క్రెడై తదితర సంస్థల సహకారంతో నియామకాలు పెంచే ప్రయత్నాలు చేస్తుందట. ఎఫ్టీఎల్ ఎంతవరకు నిర్ధారించే పనిలో కలెక్టర్లు నిమగ్నమయ్యారట. ఇప్పటికే 71 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ కూడా, నెల రోజుల్లో తుది నిర్ధారణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారట. లస్కరోలు వస్తున్నారంటూ 1800 మందిని నియమిస్తామన్న మంత్రి ఉత్తమ్. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం లస్కర్ల నియామకానికి పచ్చ జెండా ఊపిందట. తొమ్మిన సింగరేణి కార్మికులకు బోనస్ చెల్లింపు అన్న వార్త ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇటీవల ప్రకటించిన లాభాల వాటా బోనస్ను అక్టోబర్ 9న చెల్లించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుందట. హైదరాబాద్ ఇక చీప్ నగర్, హైదరాబాద్ ఇంకా చీప్ నగరం అంటూ మైక్రోచిప్ల తయారీకి ప్రయోగాలు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రతిష్టాత్మకంగా పరిశోధన చేస్తున్నారు. మరో 2 నెలల్లోనే ఇది పూర్తయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. మూసీ నిర్వాసితులకు డబ్బులీలు, చెరువులు, నాలాలు, ఎఫ్టీఎల్ బంపర్ జోన్లో నివసిస్తున్న అర్హులైన పేదలకు కేటాయింపు. మూసీ రివర్ ఫ్రంట్పై సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాన్నిచ్చారు. జలవనరుల పరిరక్షణ చర్యలు. పేదలు రోడ్డున పడద్దు, వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపాలి. ఇకపై చెరువులు, నాలాలు ఆక్రమణకు గురి కాకుండా గట్టి పర్యవేక్షణ, సీసీ కెమెరాలతో నిఘా పెట్టాలని చెప్పేసి ఆదేశించారట. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో రైల్ విస్తరణ అనే అంశాన్ని ఇచ్చారు. 16న విచారణకు హాజరు కండి. కోర్టులు కేసులో సీఎం రేవంత్ కు నాంపల్లి కోర్టు ఆదేశం. విచారణకు గైర్హాజరు కావడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారట. సీట్ బాబు స్కిట్, లడ్డు వివాదంపై సీట్ ఇన్ఛార్జిగా అత్యంత వివాదాస్పద ఐపీఎస్ అధికారి త్రిపాఠి
చంద్రబాబు అనుకూల వాదనకు బలం చేకూర్చడమే లక్ష్యంగా ఏర్పాటు. బాబు స్క్రిప్టును నివేదికగా మార్చి ఇవ్వడమే తర్వాయి. తద్వారా తిరుమల ఆలయ ప్రతిష్టపై మరో మచ్చకు కుట్ర. ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు బహిరంగంగా సదరు ఐజీ వత్తసు. నాడు పల్లాల్లో పచ్చమూకల అరాచకానికి అండా. ఊళ్ళు రావణ కాష్టంగా మాన స్పందించని వైనం. ఇలాంటి అధికారి నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారన్నది నీటిపై రాతలే అంటూ మాట్లాడారు. హిందువులంతా ఏకం కావాలి. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఉపేక్షించను. నేను పోరాటం చేయాలనుకుంటే ఆపేవారెవరు లేరు అంటూ పవన్ మాట్లాడారట. హిందువులు కనీసం కోపం తెచ్చుకోకపోతే ఏం చేయగలం? ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలి. హల్లా జీసస్ పైన మీరు మాట్లాడగలరా? ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. ఇంద్రకీలాద్రిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఇవియట. కొత్త నిబంధనలతో కలవరం అంటూ వార్తిచ్చారు. ధాన్యం బిల్లింగ్, సీఎంఆర్ అప్పగింత అక్రమాలపై సర్కార్ దృష్టి పెట్టింది. మార్గదర్శకాలతో కూడిన ముసాయిదాకు త్వరలో ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ప్రభుత్వం పలువురు మిల్లర్లలో గుబులు. 75 రోజుల్లో సీఎంఆర్ బ్యాంక్ గ్యారంటీ, షూరిటీల వంటి నిబంధనలతో ఉక్కిరిబిక్కిరి. ఈ ఖరీఫ్ నుంచే కొత్త నిబంధనలు అంటుంది ప్రభుత్వం. 633 ఫార్మసిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది ప్రభుత్వం. వీటిలో 446 పోస్టులు డిఎంఏ విభాగంలో. అలాగే వచ్చే నెల 5వ తేదీ నుంచి 21 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించనున్నారు. 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహించనున్నారట. నవంబర్ 30న పరీక్ష. 13 ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారట. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. అలాగే 38 కాలేజీల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు, యూజీతో పాటు కొత్తగా నైపుణ్య డిగ్రీ కోర్స్, బిఎఫ్ఎస్ఐ కోర్సులు ఉన్న కాలేజీల జాబితా విడుదల చేశారు. ఇందులో 18 ఇంజనీరింగ్, 20 నాన్ ఇంజనీరింగ్ కాలేజీలు. కోర్సు ముగిశాక ఆన్లైన్లోనే నేరుగా సెలక్షన్ ప్రక్రియ అనేది జరుగుతుందట. నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నారట. ఎటకేలకు ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురువైపోయింది. మెరిట్ లిస్ట్ విడుదల చేసింది కాలోజీ వర్సిటీ. రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానున్నాయి. స్థానికతపై కోర్టుకెక్కిన 132 పిటిషనర్లకు అనుమతి. మరో 9 మందికి ఏపీలోనూ స్థానికత ఉన్నందున తిరస్కృతి అంటూ వార్తించారు. డిఎస్సి 2008 బీఈడీ అభ్యర్థులకు ఊరట. కాంట్రాక్ట్ సర్వీస్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. సుమారు 1300 మందికి ఉపాధ్యాయులుగా లభించనుంది అవకాశం. ప్రభుత్వం పేదల గూడు కూల్స్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేవంత్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని పంచుకుంటుంది. వారి దౌర్జన్యాలతో రియల్ రంగం కుప్పకూలింది. హైదరాబాద్ బాధితులకు అండగా నిలుస్తామంటూ కేటీఆర్ మాట్లాడారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. మరోసారి తెరపైకి గోల్కొండ వజ్రం. 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్లో వేలానికి వస్తుంది. 3 వరుసల నెక్లెస్లో దాదాపు 500 వజ్రాలున్నాయి. ఈ వజ్రాలు గోల్కొండ గనుల నుంచి సేకరించినవేనని భావిస్తున్నారు. ఇది $2.8 మిలియన్ గరిష్ట ధర పలుకుతుందని చెప్పేసి ఒక అంచనా ఉందట. మరో అంశాన్ని చూసుకున్నట్లయితే అనుమతి లేకుండానే బ్యాంక్ గ్యారంటీల విడుదల. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండానే మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధించిన రూపాయలు 159 కోట్లు బ్యాంక్ గ్యారంటీలను ఎల్ఐన్టీకి నీటిపారుదల శాఖ మహదేవ్పూర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సిహెచ్ తిరుపతిరావు విడుదల చేశారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ విచారణలో ఈ విషయం వెల్లడైందట. కొనసాగిన దాడులు, ప్రతిదాడులు. ఇజ్రాయెల్ ఆర్మీ లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు మంగళవారం కూడా కొనసాగాయి. మరోవైపు సోమవారం నాటి ఇజ్రాయెల్ దాడుల్లో మృతుల సంఖ్య 558కి చేరింది. 1835 మంది గాయపడ్డారట. సిద్ధరామయ్యకు షాక్. మూడా భూకుంభకోణం కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టు చుక్కెదురైంది. గవర్నర్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందట. శ్రీలంక ప్రధానిగా హరిణి. శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమర సూర్య ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు అనురా ఆమెతో ప్రమాణం చేయించారు. కోల్కతాలో ట్రంప్లకు సెలవు. 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రంప్ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించిందట. ఉక్రెయిన్లో శాంతి నెలకొనాలి. ఉక్రెయిన్లో కొనసాగుతున్న సంఘర్షణలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. నిరీక్షణ ముగిసే. కెరీర్లో
తొలి డబుల్స్ టైటిల్ నెగ్గిన భారత్ టెన్నిస్ ప్లేయర్ విజయ్. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఉత్తర్వులు జారీ, చెరువులు నాలాలు నిర్వాసితుల గుర్తింపు. మూసీ రివర్ బెడ్లోని 1600 ఇళ్లు తొలగింపు షురూ చేశారు. ఆ తర్వాత బంపజోలిలోని నిర్మాణాలు కూడా. నిర్వాసిత కుటుంబాలు 16,000 ఉంటాయని చెప్పేసి ఒక అంచనా ఉందట. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లను కేటాయిస్తారని చెప్పేసి చెప్తున్నారు. బుధవారం నుంచి ఇంటింటికి అధికార బృందం. ఔటర్ లోపల చెరువులు, కుంటలు, ఎఫ్టీఎల్ నిర్ధారణ. శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోపై రూట్ మ్యాప్. దసరా వరకు మెట్రో విస్తరణపై డిపిఆర్ రూపకల్పన. మూసీ రివర్ ఫ్రంట్ మెట్రో విస్తరణపై సీఎం సమీక్షించారట. దసరాకు మంత్రివర్గ విస్తరణ. ఏఐసీసీ నుంచి ఎలాంటి ఆలస్యం లేదన్న ఖార్గే. 4 పేర్లు ఇప్పటికే ఖరారు, మరో 2 పేర్లపై కుదరని ఏకాభిప్రాయం. సీఎం రేవంత్ వెళ్లి చర్చించాక తుది జాబితా విడుదల చేయనున్నారట. అక్టోబర్లో 4.25 లక్షల మందికి రుణమాఫీ చేయనున్నారట. దసరాలోపు 4వ విడత కూడా పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుందట. రూపాయలు 4,250 కోట్లు అవసరమని ఒక అంచనా ఉంది. స్థానికంగా లేని కుటుంబాలు డేటా అప్లోడ్ పెండింగ్. నెలాఖరు కల్లా ఫ్యామిలీ గ్రూపింగ్ పూర్తి చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. శ్రీశైలం జలాశయానికి ఖాళీ చేసేస్తున్నారు. ఇంట్లో అంతంత మాత్రమే పోటాపోటీగా తెలంగాణ ఏపీ జల విద్యుత్ ఉత్పత్తి 3 వారాల్లో 52.61 టీఎంసీలు తరుగుదల జరిగిందట. సర్కార్కు చెప్పకుండానే రూపాయలు 159 కోట్లు నిర్మాణ సంస్థకు బ్యాంకు గ్యారంటీలు విడుదల. ఆ అంశాన్ని ఇచ్చారు. మిల్లర్ ఆస్తులు జప్తు చేశారు. కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇవ్వకపోవడమే కారణం అంటున్నారు. రూపాయలు 5.67 కోట్ల సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టించారు. జనగామ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే క్రిమినల్ కేసు, రెవెన్యూ రికవరీ యాక్ట్కు కలెక్టర్ ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ మిల్లుపై టాస్క్ ఫోర్స్ దాడులు. రూపాయలు 9.56 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టిందని గుర్తించారట. సీఎంఆర్ చేయలేం, సర్కార్కు నల్గొండ రైస్ మిల్లర్ లేఖ రాశారట. మెడికల్ కౌన్సిలింగ్ మార్గదర్శకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హైకోర్టుకు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. వైద్య ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం. ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల. రేపటి నుంచి వెబ్ ఆప్షన్లు. 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులకు నోటిఫికేషన్ జారీ. 5 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయనున్నారట. నేడు రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగులు పడి 4 మృతి. పలు జిల్లాల్లో దంచుకొట్టిన వాన. బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ నెల 27 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 15 లక్షల రేషన్ కార్డులను రద్దు అంటూ కార్డుదారులు ఈ కేవైసీకి హాజరు కానందునే అని చెప్పేసి చెప్తున్నారు. వారందరినీ అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. వచ్చే నెల నుంచి కొత్త కార్డులకు వాళ్ళు దరఖాస్తులు అనేది స్వీకరించనున్నారట. సిటిజన్ 360 ద్వారా అర్హులు గుర్తింపు. ఆధార్తో అనుసంధానమై ఉన్న సాఫ్ట్వేర్. వీటి ఆధారంగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారట. రేవంత్ కుటుంబం దోపిడీ. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే కక్షతో పేదల ఇల్లు కూల్చివేత. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుతున్నారు. అర్కేపూడికి కండువ కప్పిన సన్నసెవరు. ఏపీలో బాబు వారంలోనే పింఛన్ల పెంపు. ఇక్కడ 10 నెలలైనా రేవంత్కు చేతకాలి. వైద్య ప్రవేశాలపై మొద్దు నిద్ర విడదెప్పుడు. రాష్ట్ర సర్కారుపై కేటీఆర్ ధ్వంసం. అలాగే ఇరిగేషన్ శాఖలోకి 677 మంది ఏఈలు, 31 మంది ఐఐటి, 83 మంది ఎన్ఐటి పట్టాభద్రులు. రేపు నియామక పత్రాలు ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. 1800 మంది లష్కర్ల నియామకం పైన ప్రకటన చేయనున్నారు ముఖ్యమంత్రి అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఎన్ఆర్ఐ కోట ఓ మోసం, డబ్బులు దండుకునే ఎత్తుగడ అంటూ సుప్రీంకోర్టు తెలిపింది. వైద్య కళాశాలలో ప్రవేశాలపై పంజాబ్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ కొట్టివేసింది. కర్ణాటక సీఎంకు షాక్. ఆ అంశాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి కోర్టుకు రండి, వచ్చే నెల 16న ఖచ్చితంగా రావాలి అంటూ ఇతర నిందితులు కూడా ఓటుకు నోటు కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు తెలిపిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమోదం. రాజ్యసభలో 8కి పడిపోయిన వైసీపీ బలం. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా కృష్ణయ్య ఆ అంశాన్ని ఇచ్చారు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. RRR బాధితుల పక్షాన పోరాడతామని చెప్పేసి హరీష్ రావు మాట్లాడారు. అసైన్డ్ భూ ఫండ్ నిబంధనలకు పాతరేసి అసైన్డ్ సీలింగ్ భూములకు వేశారు. 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్. ఓట్లు వేయలేదనే కూల్చివేతలు, నిరుపేదలపై కాంగ్రెస్ సర్కార్ ప్రతాపం చూపిస్తుంది అంటూ కేటీఆర్ తెలిపారు.
మేఘాపై దగా ప్రైవేట్ కోసం సర్కార్ డైరీని బలిపెట్టే చర్యలు పొరుగు రాష్ట్రం పేదల కోసం తెర వెనుక పావులు నిర్వీర్యం దిశగా 8 లక్షల లీటర్ల ప్రాసెసింగ్ యూనిట్ నిర్వహణ గాలికి కనీస సమీక్ష చేయలేదు ప్రభుత్వం అంటున్నారు. మెగా డైరీలో 9 నెలలుగా నో మెయింటెనెన్స్ అని చెప్పేసి వార్తిచ్చారు. 16న కోర్టుకు రేవంత్ రావాల్సిందే నాంపల్లి ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోటు కేసు విచారణకు నిందితులు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసిందట. రుణమాఫీపై ఎమ్మెల్యే నిలదీత అలాగే 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దిగుబడి రాక అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది జనగామ రంగారెడ్డి జిల్లాల్లో బలవన్మరణాలు చెందాయట. దర్వాజలు ఊడబీకి దౌర్జన్యం అప్పు చెల్లించలేదని రైతు ఇంటి తలుపులు తొలగించిన డీసీసీపీ స్థానికులు ఆగ్రహంతో వెనుదిరిగిన అధికారులు. ధాన్యం దించుకో ప్రభుత్వానికి మిల్లర్లు అల్టిమేటం అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు. సన్న ధాన్యంతో 67% సీఎంఆర్ ఇవ్వలేము. మిల్లులపై దాడులు వేధింపులు ఆపాలి. సమస్యల పరిష్కారానికి మిల్లర్లు డిమాండ్ చేశారట. ఊరూరా లిక్కర్ మాల్స్ రాష్ట్రంలో పెరుగుతున్న మద్యం షాపులు ఆదాయం పెంపునకు సర్కార్ ఆలోచిస్తుందట. 14,000 మందికి ఒకటి ఉండేలా ప్లాన్ చేస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం 1-2 రోజుల్లో ఎక్సైజ్ నివేదిక ఇవ్వనుందట. అలాగే లెబనాన్పై బాంబుల వర్షం 550 మంది మృతి చెందారు. 1,558 మందికి గాయాలు కావడం జరిగింది. రాజ్యసభ సభ్యత్వానికి కృష్ణయ్య రాజీనామా చేశారు. అలాగే డిఎస్సి 2008 అభ్యర్థులకు తీపి కబురిచ్చింది ప్రభుత్వం. 2,367 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు 20 నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగనుంది. ఉమ్మడి జిల్లాల వారీగా పోస్టింగ్లు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడులో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే బోనస్ బోంజా సన్నాల సాగుతో ఎకరానికి రూపాయలు 12,500 దక్కే అవకాశం ఉందట. ఈ వానాకాలం సీజన్లో సన్న రకాలు పండించిన రైతులకు కనక వర్షం కురవనుంది. రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్కు అదనంగా రూపాయలు 500 బోనస్ ఇస్తామని ఇచ్చిన హామీని ఈ సీజన్ నుంచి అమలు చేయనుందట. చక్కెర పరిశ్రమ తెరిపించేందుకు కృషి. బోధన్ చక్కెర పరిశ్రమ తెరిపించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. పేట అంశాన్ని ఇచ్చారు. అలాగే పంటల్లో చీడపీడల పరిష్కారాలు తెలుసుకోండి. వానాకాలం వేసిన పంటలు అధిక వర్షాలతో చీడపీడల తెగులు బారిన పడి రైతులను తీవ్రంగా నష్టం పరుస్తున్నారు అని చెప్పేసి వార్తిచ్చారు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ జాబితా. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటు వేసేందుకు పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజుగాంధీ హనుమంతు ప్రకటనలో సూచించారు. ఇన్ఛార్జ్ ఎంఈఓల నియామకం. జిల్లాలో 32 మండలాలకు ఇన్ఛార్జ్ ఎంఈఓలను నియమిస్తూ విద్యాశాఖ డైరెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిరసనలతో అట్టడిగిన కామారెడ్డి 5 గంటలు కొనసాగిన ఆందోళన. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాల వద్ద ఆందోళన 5 గంటల పాటు కొనసాగింది. 6 ఏళ్ల బాలికపై పాఠశాలకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై ఆందోళనకారులు అక్కడకు చేరుకొని నిరసన తెలిపారట. 7 గేట్లు ఎత్తి గోదావరిలోకి వదిలి. శ్రీరామ్ సాగర్కు ఎగువ నుంచి 45,858 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. 3 రోజులుగా ఎగువన వర్షాలతో వరద రాక క్రమేపీ పెరుగుతుందట. ప్రయాణం ప్రమాదం. పర్యావరణాన్ని పరీక్షిద్దాం. ఆలయ వార్షికోత్సవం. స్వంత భవనం లేక ఇబ్బందులు తప్పక. నిధులు కేటాయించాలని వినతి. కొనసాగుతున్న డిఎస్ స్మారక క్రీడా పోటీలు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అనే అంశాన్ని ఇచ్చారు. అలాగే ఆత్మీయ సమ్మేళనం. నగరంలోని నూతన వైశ్య ఉన్నత పాఠశాల చెందిన 2021-22కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారట. నిజామాబాద్ ఐటీఐలో కొత్త కోర్సులు అంశాన్ని ఇచ్చారు. మల్టీపర్పస్ కార్మికులకు నైపుణ్య శిక్షణ. వ్యక్తిగత వైద్యం మంచిది కాదు అంశాన్ని ఇచ్చారు. 319 కిలోల గంజాయి పట్టివేత. సర్వే పక్కాగా నిర్వహించాలి అంటూ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. నిఘా విభాగాల ఆరా. జీజీహెచ్లో అక్రమాలపై ఆరోగ్యశ్రీలో రూపాయలు 10 కోట్లు నష్టం వచ్చిందట. వైద్యులు గైర్హాజరైన అటెండెన్స్. ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులను రిఫరెన్స్ చేస్తున్నారట. ఇష్టారాజ్యంగా ఇంజనీరింగ్ పనులు. సాక్షి కథనాలు ఆధారంగా క్షుణ్ణంగా పరిశీలన. సర్వేలో ఆధార్ తప్పనిసరి కాదు. పక్కాగా ఓటర్ జాబితా సవరణ చేపట్టాలి. వీడియో కాన్ఫరెన్స్లో సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ 7 వరద గేట్లు ఎత్తివేత. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు మళ్లీ పోటెత్తిందట. సోమవారం రాత్రి నుంచి ఇన్ఫ్లో పెరగడంతో ముందుగా వరద కాలువ ద్వారా నీటి విడుదలను పెంచడంతో పాటు ఎస్కేప్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారట. శాస్త్రవేత్తల సలహాలు పాటించండి. రబీలో నూనె గింజల సాగు మేలు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో ఉద్రిక్తత. జీవాదాస్ స్కూల్పై రాళ్ల దాడి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మెంబర్షిప్ డ్రైవ్లో భాగస్వాములు కావాలి. ప్రతి బూత్లో 100 మందిని చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తెలిపారు. ప్రతి మండలానికి ఇన్ఛార్జ్ ఎంఈఓ ఉత్తర్వులు జారీ చేసింది విద్యాశాఖ. డాక్టర్ పోస్టుల భర్తీకి 28న ఇంటర్వ్యూలు. రేపు బాల్ బ్యాడ్మింటన్ ఎంపికలు. 26న జిల్లా స్థాయి యోగా ఎంపికలు. 30 నుంచి మండలి ఓటర్ జాబితా అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. కొనసాగుతున్న స్వచ్ఛత ఈ సేవ. ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలి. తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. ప్రత్యేక అవసరాలు పిల్లలను గుర్తించి నమోదు చేయాలి. ఎన్ఎస్ఎస్తోనే సమాజంపై అవగాహన. సమావేశంలో మాట్లాడుతున్న రసూల్ బి. జిల్లాలో భారీ వర్షం. తడిసిన వడ్లు, నేల కొరిగిన వరి. డొంకేశ్వర్లో 6.5 సెంటీమీటర్ల వాన కురిసిందట. బ్యాడ్మింటన్ జట్టు కోచ్గా శ్యామ్. అలాగే బీఈడీ నూతన సిలబస్పై అవగాహన సదస్సు. క్రైమ్ కార్నర్లో వార్తలు చూసుకుంటే బస్సు నుంచి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి లింగంపేటలో. దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు ఖలీల్వాడిలో. మహిళను కాపాడిన పోలీసులు బాల్కొండ. డ్రంక్ అండ్ డ్రైవ్లో 2కి జైలు శిక్ష విధించారు బోధన్లో. ఒకరిపై కేసు నమోదు చేశారు బాన్స్వాడ. తొండకూరులో మహిళకు పాము కాటు. డొంకేశ్వర్. అలాగే చేపల వేటకు వెళ్లి 2 మృతి చెందారు. పంటలను ధ్వంసం చేసిన అడవి పందులు. సిరిపూర్ తాండాలో ఏసీపీ విచారణ. చికిత్స పొందుతూ మరొకరు విద్యుత్ షాక్తో ఏఎల్ఎంకి గాయాలయ్యాయట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం.
వణికిస్తున్న వ్యాధులు. జిల్లాలో వర్షాలు తగ్గినా విజృంభిస్తున్న వ్యాధులు. గ్రామాల నుంచి మున్సిపాలిటీల వరకు వ్యాధులు పెరుగుతున్నాయట. జ్వరాలు, డెంగ్యూ కేసులు, రోగులు ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు రోగులు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పెరిగిన రోగుల సంఖ్య, ప్రైవేట్ ఆసుపత్రిలో డెంగ్యూపేట కొనసాగుతున్న దోపిడీ అంటూ వార్తిచ్చారు. రేపు ఉమ్మడి జిల్లాలో యోగా ఎంపికలు నిర్వహించనున్నారట. కట్టదిట్టంగా ఓటర్ జాబితా సవరణ చేపట్టాలి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. నవంబర్ 6 లోపు ఓటర్గా నమోదు చేసుకోవాలి. యథాతంగా అక్రమ నిర్మాణాలు. నగరంలో విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకుంటున్న ప్లాన్ ఒకటి, కట్టడం మరొకటి. ఎలాంటి సెట్ బ్యాంక్ లేకుండానే నిర్మాణాలు. నిబంధనలు చూడకుండానే అధికారులు అనుమతులు ఇస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులపై వెల్లువెత్తుతున్నాయి ఆరోపణలు. సమస్యలు పరిష్కరించాలి. ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓలుగా బాధ్యతలు. ఉమ్మడి జిల్లాలో ఎంఈఓ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన ప్రభుత్వం అనే అంశాన్ని ఇచ్చారు. ఈ విద్యా సంవత్సరం నుంచే బీఈడీలో నూతన సిలబస్. ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ నూతన సిలబస్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఐడిస్ సెల్ అధికారులు మంగళవారం దానికి సంబంధించిన బ్రోచర్ను రిజిస్టర్ ప్రొఫెసర్ యాదగిరి ఆవిష్కరించారట. ఎస్ఆర్ఎస్పీ 7 గేట్లు ఎత్తివేత. ప్రాజెక్టులోకి 45,000 క్యూసెక్ల నీరు చేరిక. మేనేజ్మెంట్ విభాగంలో స్పెషలైజేషన్ ఎంపికపై సెమినార్. ఉచిత దంత వైద్య శిబిరం. మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం. విద్యార్థుల వివరాలు నమోదు చేయాలి. డిగ్రీ కళాశాలల్లో జాతీయ సేవా దినోత్సవం అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హెడ్లైన్స్. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే, రైతు బంధు ఎగవేత. కాంగ్రెస్ ఇస్తామన్న రైతు భరోసా కూడా రాలే. ఎకరాకు రూపాయలు 15,000 ఇస్తామన్న రేవంత్. సీజన్ ముగుస్తున్నా దక్కని రైతు బంధు. కేసీఆర్ ఇచ్చినట్లు రూపాయలు 12,000 కూడా ఇవ్వని ప్రభుత్వం. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతాంగం. ఉమ్మడి జిల్లాలో భారీ వర్షం. పిడుగు శబ్దానికి వృద్ధురాలి మృతి. గంగ సముద్రంలో ఇల్లు ధ్వంసం. ఎల్లారెడ్డిలో ఇళ్లలోకి చేరిన నీరు. కాటయ్యబోయిన నాగరాజు బాలికపై పీఈటీ ఆకృత్యం. స్కూళ్లలో అత్యాచార యత్నానికి ఒడిగట్టిన వైనం. ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు. బడిలోని వస్తువులను ధ్వంసం చేసిన బంధువులు. అడ్డుకున్న పోలీసులపై రాళ్ల దాడి. లాఠీ చార్జీ చేసిన పోలీసులు. కామారెడ్డి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఫోక్స్ కేసు నమోదు చేశారు. టీఈలో మళ్లీ పాము కల్లకలం. లైబ్రరీలో ప్రత్యక్షమైంది. ఆ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. గంజాయి కేసులో ఎంఐఎం నేత అరెస్ట్. స్మగ్లింగ్ చేస్తూ ఖమ్మంలో పట్టుబడ్డ వైనం. రంగంలోకి దిగిన స్టేట్ టాస్క్ ఫోర్స్ బృందం. ఎంఐఎం కార్పొరేటర్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీకి వరద. 7 గేట్లు ఎత్తివేత జరిగింది మోర్తాన్లో. దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.